దేవుని పరిశుద్ధ నామ వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు తిరిగి మనకు చక్కటి ఒక సమయాన్ని ప్రభు మనకు దయచేసి ఉంటున్నాడు. సిలువ ప్రేమను మనము కనపరచగలుగుతాము. ఆ మొదటి ప్రేమను మనం దాన్ని మరవకుండా మనం ప్రయాసపడుతూ ఉండాలని దేవుని చిత్తం ఏంటంటే, లోకం చూస్తే అంతా మర్చిపోయేటట్లుగా ఉంటుంది. సామాన్యంగా మనం చూస్తే ప్రతి ఒక్కరూ కూడా చేసిన మేలులే మర్చిపోతూ ఉంటాం. మరి ఆ గొప్ప మేలు ప్రభు రక్తాన్ని కార్చి ఆ సిలువలో చేసిన ఆ కార్యాన్ని మనం మర్చిపోకుండా ఒక జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలని దేవుని చిత్తం. అనుభవ జ్ఞానం, ఎల్లప్పుడూ మనం అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. వి షుడ్ హావ్ విజ్డమ్. ఏంటమ్మా, మనకి ఏముండాలా? తెలివి కాదు, జ్ఞానం కలిగి ఉండాలి. తెలివికి జ్ఞానానికి చాలా డిఫరెన్స్ ఉన్నది. తెలివి అందరికీ ఉంటుంది. ప్రతి ఒక్కరికి చాలా మట్టికి, ఎవరో పిచ్చోళ్ళు తప్పితే, ఎడ్డోళ్ళు తప్పితే మిగతా వాళ్ళందరికీ కూడా తెలివి వాళ్ళ జీవితం మట్టి సరిపోయినంత తెలివి ఉంటుంది. అది మాత్రం మనం గమనిస్తూ ఉంటాం. ప్లస్ పైపెచ్చు వాళ్ళ తెలివిని బట్టే తాను జ్ఞానంలో అనుకుంటూ ఉంటాడు. చాలా వాళ్ళకున్న తెలివిని బట్టి అందరికంటే నాకే ఎక్కువ తెలుసు అనే ఒక ఆపోహలో ప్రతి ఒక్కరు, ముఖ్యంగా కొంచెం జ్ఞానం వస్తుంది చూసినారు, యవ్వన కాలం స్టార్ట్ అవుతూ ఉంటుంది. వాళ్ళైతే మరీ ఎక్కువ చెప్పలేము. ఈ అవతలకి ఏం తెలియదు. మా నాన్నకి ఆయనకేం వచ్చు, మా అమ్మకి ఏం వచ్చు, చదువుకున్నారు ఏమన్నా, ఇటువంటి ఒక దూరంలో పోతూ ఉంటారు. ఇది న్యాచురల్, ప్రతి చోట కూడా ఉంటుంది. ఎందుకంటే కొత్తగా వచ్చింది కాబట్టి ఆ తెలివి కనబడుతుంది. ఆ తెలివిని జ్ఞానం అనుకొని ఆ విధంగా మోసపోతున్న దీని స్వజ్ఞానము, అజ్ఞానం. ఆ తెలివి అనేది దేనికి పనిచేయదు. అది మనిషిని కింద పడటానికి కానీ ఇది పైకి తీసుకోవటం కాదు, వాడిని అక్కడే ఉంచుతుంది. ఆ తెలివి ఏం చేస్తామా, అక్కడే ఉంచుతుంది. ఈ విల్ నాట్ ఇక దాని, ఎందుకంటే ఆల్రెడీ ఆ స్థాయికి అందుకున్నా అని చెప్పి నీకు ఒక మైండ్లో వచ్చేసింది. ఏం బ్రదర్, అంతే కదా, నాకు వచ్చేసింది, నా తెలివి వచ్చేసింది, ఇక అయిపోయింది, ఐఆమ్ టాప్ అనే ఒక ధోరణి వచ్చేసింది కనుక ఇక ఎవరేంచి ఏమైందాగా అక్కడే ఉండిపోయినట్టు. ఇది లేదు. జ్ఞానం అనేది వేరే, జ్ఞానం వేరే. ఆ మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. జ్ఞానం అంటే మొట్టమొదటిగా ఏంటమ్మా, అది ఒక మనల్ని దాంట్లో ఎప్పుడు కూడా ఒక గైడ్ అంటే మనల్ని మార్గదర్శకంగా, మార్గం చూపించేటట్లుగా, నడిపించేట్టుగా ఉండాలి. సో ఇట్ ఈస్ నో మోర్ నా తెలివి నడిపించడం కాదు, నా తెలివి ఉంచుకో అంతే, అంత మట్టికి. ఆ తెలివి కావాలి కాదనట్లే, కానీ ఆ తెలివి ఎంత మట్టికి జీవితాన్ని పనిచేయదమ్మా. అది ఈ లోకపు జీవితం కూడా పనిచేయదు. అది పరలోకపు జీవితం వదిలిపెట్టండి. మనకు కావాల్సింది ఏంటి? జ్ఞానం. జ్ఞానం ఎలా వస్తుంది? యెహోవా యందలి మొట్టమొదటి అనుకోదాం. యెహోవా యందలి భయము, దేవుని అందరి భయం. ఫస్ట్ స్టార్టింగ్ అక్కడ. ఇష్టం మర్చిపోవద్దు. ఎక్కడ మర్చిపోతామా? నేను చెప్పే దాంట్లో సత్యాన్ని గుర్తించాలి, అందరం గుర్తించాలి, సరి చేసుకుందాం. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. అంటే దేవుని అందరి భయం కలిగి ఉండటం సమస్త జ్ఞానానికి మూలం. అంటే ఫస్ట్ పాయింట్ ఏంటి? తెలివి కాదు, ఏంటమ్మా, భయం. ఈ తెలివి వలన వచ్చే ఫస్ట్ రావాల్సింది ఏంటంటే దేవుని అందరి భయం మొట్టమొదటి రావాలి. ఆ తెలివి ఎక్కడ నడిపించింది? భయం నడిపిస్తే అది ఆ తెలివికి అర్థం ఉంది, లేకపోతే లేదు. ఆ మాట జ్ఞాపకం చేసుకుందాం. ఏ తెలివి అయితే దేవుని అందరి భయం దగ్గర నడిపించిందో ఆ తెలివి నీకు ప్రయోజనకరం. ఆ తెలివి ఇక లాస్ట్కి ఏంటంటే లాస్ట్కి ఏమొస్తాం, సిలువనే కేర్ చేయాలి. సిలువ రక్తాన్ని పక్క పెట్టేస్తారు, సిలువ ప్రేమ పక్క పెట్టేస్తారు. ఆయన ఎంత
ఆయనకి ఏదో గర్జు బట్టి చేశాడు, ఆయన ఎందుకు సృష్టించాలి, ఎందుకు ఈ ప్రశ్నలు వస్తాయి. ఎక్కడి నుంచి వచ్చినది? ఆ తెలివి ఎక్కడ నడిపించింది? ప్రశ్నలు నడిపించింది. అది నన్ను ఎందుకు పుట్టియాలి? ఆయనేమో అట్లా పుట్టించాడు, ఆమెకేమో అట్లా అందమే ఇచ్చాడు, ఆయనకేమో అట్లా ఇచ్చాడు, నన్ను ఎందుకు పుట్టించాడు? ఇలా ఏమొచ్చింది? ఈ తెలివి ఎక్కడికో నడిపించింది. అందుకే జాగ్రత్తగా ఉండాలమ్మా. తెలివి ఎక్కడ నడిపిస్తుంది అనే సంగతి. అందుకే తల్లిదండ్రులుగా, పెద్దలుగా, సంఘంగా మనము దేవుని అందరి భయాన్ని మనం ఎల్లప్పుడూ మనం కలిగిన వారంగా మనం కనపరుచుకుంటూ ఉండాలి. వీఆర్ ఫెయిల్డ్ దేర్. దేవుని నామాన్ని బట్టి జ్ఞాపకం చేస్తాం. అందరం కూడా అక్కడ ఫెయిల్ అయిపోతున్నాం. వాళ్ళు దేవుని భయం, ఎక్కడికి పోతుంది, నాకు తెలివి వచ్చింది, ఈ తెలివి ఎక్కడికి పోతున్నాను, దేవుని అందరి భయం. ఎందుకు? అది జ్ఞానానికి మూలం. అక్కడి నుంచి స్టార్ట్ అయింది జ్ఞానం. ఈ తెలివి ఎక్కడ నడిపిస్తుంది? అజ్ఞానానికి, సొంత జ్ఞానానికి, ఇక వేరే వేరే సిచ్యుయేషన్స్ అన్నిటికీ నడిపిస్తుంది. దాని ద్వారా ఏమవుతుంది? ఇంకా జ్ఞానంలో, అజ్ఞానంలో కూడిపోయి స్వజ్ఞానంలో కూడుకుపోయి జీవితం బయటికి రాలేదు. మనమంతా ప్రార్థన చేయాల్సిన వారు ఉంటుంది. సోదరుడు అమ్మ, ఈరోజు నేను జ్ఞాపకం చేస్తాను, మన పిల్లలు కాకపోవచ్చేమో కానీ మన పిల్లల తర్వాత వచ్చే తరం ఈ కోవిడ్ మనం తీసుకోపోకుండా ఉంటే, ఈ వైరస్ మనల్ని చంపకుండా ఉంటే, మన తర్వాత ఉందామా, ఆ తరమునైనా మనం రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందుకే యెహోవా యందలి భయం అనేది మనకి ఎంతో కావాలి. ఆ జ్ఞానం ద్వారా మొట్టమొదటిగా ఏం కావాలి? యూ హావ్ టు బి గైడెడ్, అంటే నడిపించబడాలి. ఎల్లప్పుడూ నడిపించబడాలి. దేవుని యొక్క వాక్యం చేత మనం నడిపించబడాలి. దేవుని యొక్క వాక్యము మనల్ని నడిపిస్తున్నట్లుగా ఉండాలి. నడిపించిన తర్వాత అమ్మా గద్దింపులా అంతేనా? హెచ్చరికలు గద్దింపులు. ఆ మాట తిరిగి సామాన్యంగా ఏం చేస్తారంటే, ఆ హెచ్చరికలు అక్కడ తెలిసిపోతుంది, మనం ఎక్కడికి నడిచిన సంగతి అర్థమైపోతుంది. ఎవరి చేత నడిపించబడుతున్నాం? లోకం చేత, తర్వాత స్నేహితుల చేత, వాళ్ళ మాటలో దీంట్లో మనల్ని నడిపించుకుంటూ పోతూ ఉంటున్నాం. అది కాదమ్మా. ఇక్కడ మనం దేని చేత నడిపించబడుతున్నాం? నడిపించిన గద్దింపులు, హెచ్చరికలు వస్తున్నాయి. గద్దించగానే రివర్స్ అవుతూ ఉంటాం. అక్కడే అర్థమైపోతుంది ఏంటంటే, ఇది సొంత తెలివితో నడుస్తున్న సంగతి. జ్ఞానం లేకుండా తెలివితో నడుస్తున్నారు. ఆ తెలివి ఎక్కడికి తీసుకుపోతుంది బ్రదర్? పాతాళానికి తీసుకుపోతుంది. కదా ఏం పని లేదు, స్వనాశనానికి తీసుకుపోతుంది. దాని తర్వాత నేర్చుకునేటట్లుగా ఉండాలి. ఎల్లప్పుడూ నేర్చుకున్నట్టుగా ఉండేదే జ్ఞానం. ఈ తెలివి ఏం చేస్తుంది? ఇక నేర్చుకోదు, నాకు మొత్తం వచ్చి అనుకుంటుంది. నేనే చెప్తాను, నేను A to Z చెప్తాను, నాకేం వచ్చు, నాకేం నాకు చెప్పేది ఏంటి? ఐ నో ఎవ్రీథింగ్. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ఏంటమ్మా తెలుసుకోవాలన్న ఆశ కనబడదు. డిఫరెన్స్ అర్థం చేసుకోండి. అజ్ఞానం, జ్ఞానం. తెలివి వేరే, జ్ఞానం వేరే. దాంట్లోనే లాస్ట్ ఏమన్నా ఫాలోయింగ్ అంటే వెంబడించేవాడు. ఎవరిని వెంబడించేవాడు. వెంబడిస్తే ఎవరిని? సినిమా యాక్టర్స్ను, అవునా, లేకపోతే ఈ లోకపు రౌడీస్ను, పెద్ద కనబడుతూ ఉంటారు. వాళ్ళని వెంబడించే, వాళ్ళు కాళ్ళు ఎగరేస్తే నేను కాళ్ళు ఎగరాలి. వాళ్ళ ఆడ మొగ ఎవరైనా తమ్మా, ఆడ మొగ అనే కాదు, ఆడ మొగ ఈ విధంగా ఏం చేస్తారమ్మా? సొంత తెలివితో జీవితాన్ని పోగొట్టుకొని అజ్ఞానులుగా మిగిలిపోతున్నారు. ఈ జ్ఞానం ఒకటే కాదు, ఇది అనుభవ జ్ఞానం. అంటే ఎవ్రీడే ఎక్స్పీరియన్స్ ఈజ్ అనుభవ జ్ఞానం. ఏంటమ్మా? అనుభవ జ్ఞానం ఎప్పుడో పొందుకుంది కాదు. ఏం బ్రదర్, నేను చాలాసార్లు చూస్తాను. నువ్వు ఆ వెల్డింగ్ చేసేటప్పుడు వెల్డింగ్ ఆపేసిన ఇప్పుడు ఎన్ని రోజులు అయింది? 21 రోజులు అయింది అనుకుందాం. ఏందా ఇప్పుడు మళ్ళీ వెల్డింగ్ పట్టుకుని కొంచెం కొత్తగా ఉండదా?
ఏం బ్రదర్ రాళ్ళు కొడుతూ ఉంటారు, అవునా కదా? రాళ్ళు కొడుతూ ఉంటారు. సంవత్సరం ఆపి మనకు అడ్డు పట్టుకుంటే అదేటో పోతుంది, ఇదేదో పోతుంది, అవునా కదా? మళ్ళీ ఇట్ టేక్ సమ్ టైం. అంటే కంటిన్యూగా జరుగుతున్న ద్వారానే అనుభవ జ్ఞానం. వారంకి ఒకసారి కూడుకుంటా, రెండు రోజులకు ఒకసారి కూడుకుంటా, 3 రోజులకు ఒకసారి కూడుకుంటా అంటే కూడా సేమ్ థింగ్. అనుభవం అంటే దినం ఎప్పుడు కొత్తగా, ఎప్పుడు అనుదినము పొందుకునేదే అనుభవ జ్ఞానం.